హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షుగర్ ఆయిల్ వాడకుండా 10 మినిట్స్లో ఈజీగా అయిపోయే ఈ స్వీట్ ఎలా రెడీ చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం వేసుకొని దీంట్లోకి 1 కప్పు వాటర్ అనేటివి వేసుకొని ఈ బెల్లం కరిగించుకోవాలి. ఎలాంటి పాకమేం అవసరం లేదండి, ఓన్లీ ఈ కరిగితే సరిపోతుంది. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత ఈ బెల్లం కరిగిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు సగానికి నెయ్యి అనేది వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్పు శనగపిండి వేసుకొని ఇది మొత్తం ఇలా కలిసేటట్లు కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా గడ్డలుగా అనిపిస్తుంది, కానీ ఇది కలుపుకుంటే బాగా అయిపోతుంది. ఇది బాగా మొత్తము శనగపిండి ఫ్లేవర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా నెయ్యికి మొత్తం అబ్జర్వ్ చేసుకొని బాగా ఫ్రై అయిపోతుంది. అప్పుడు ఇది మొత్తం ఇలా కలిపేసుకొని దీంట్లోకి మనము పక్కన పెట్టేసుకున్న ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవి దీంట్లోకి వేసుకోవాలి. ఈ వడకట్టేసుకోవాలి. ఏదైనా ఇక్కడ చెత్త ఏదైనా ఉన్నా కానీ పోతుంది. ఇది మొత్తం వాటర్ అనేటివి వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా దగ్గరికి వచ్చి మాడిపోతుంది. ఇలా కలుపుకొని ఇది మొత్తం ఇలా అయిపోతుంది. అప్పుడు ఇలా కడుపుకుంటూనే ఉండాలి. గడ్డలు పోయి బాగా అవుతుంది. ఇది మంచి ఇట్లా గుజ్జులాగా తయారవుతుంది. ఇలా మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. మంచిగా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 2 యాలకుల పొడి లేదంటే యాలకుల గింజలు దంచుకొనైనా వేసుకోవచ్చు. ఇది వేసుకొని మళ్ళీ మొత్తం ఇలా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటుండగా ఇది ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. అప్పటి వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా వస్తుంది. ఇలా ప్యాన్ నుండి మొత్తం సపరేట్ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది ఎంత బాగా సపరేట్ అయిందో ప్యాన్ నుండి ఇలా ఉండాలి. మొత్తము ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి ఇది ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా చూడండి, ఈ బౌల్లోకి వేసుకొని దీన్ని ఒక కింద ప్లేట్ పెట్టుకొని ఈ బౌల్ అనేది ఇలా రివర్స్లో వేసుకోవాలి. ఈ బాదము జీడిపప్పు ఇవి ఇలా పైనుండి సర్వ్ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈ స్వీట్ రెడీ. 10 మినిట్స్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్లో చెప్పి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.